కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులందరూ ఒక్కటిగా ముందుకు సాగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లవుతుంది అని రాజకీయ పార్టీలు నేటి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టి.కె. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంటింటికి జాతీయ జెండా పేరుతో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలకు చెందిన 1000 మంది విద్యార్థినులు 300 అడుగుల భారత జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల వద్ద నుంచి దేవీ చౌక్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అక్కడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టి.కె. విశ్వేశ్వరరెడ్డి, కళాశాల డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ నేటి సమాజంలో రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో భారతీయులను విభజించి పాలన సాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సత్యసౌందర్య మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో యువతలో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. భారతీయులందరూ ఉన్నత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల నుంచి బయలుదేరి సుమారు 1000 మంది విద్యార్థుల వరకు ఇక్కడ 300 అడుగుల జెండాని ర్యాలీగా తీసుకురావడం అనేది జరిగింది. ఇది హర్ ఘర్ తిరంగా అని ప్రధాని మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లల్లోకి మనం పేట్రియాటిజం అనేది ముందుకు తీసుకెళ్లాలనే అంశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అండ్ పేట్రియాటిజం అనేది పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కటి నాది అన్న భావన వస్తేనే, ఈ దేశం మనది అన్న భావన వస్తేనే వాళ్ళకి దేశం పట్ల సేవ చేయాలనే దృక్పథం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం సివిల్ సర్వెంట్స్ కానీ చూసుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ దేశం నాది, ఈ సొసైటీ బాగుంటే నేను బాగుంటాను అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తారు కాబట్టి మనం అభివృద్ధి అనేది చూడగలుగుతున్నాం. సో పిల్లల్లో కూడా ఈ స్ఫూర్తిని మనం నింపడం ద్వారా వాళ్ళ మంచి పౌరులుగా తీర్చిదిద్దుతామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన భారతదేశంలో ప్రజలందరూ కూడా తిరంగ ర్యాలీ జరిపించాలి. ప్రతి ఇంటి మీద కూడా భారత జాతీయ జెండా ఎగరాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు సుమారు 1000 నుంచి 1200 మంది స్టూడెంట్స్ 300 అడుగుల జాతీయ జెండాని పట్టుకుని, అలాగే పిల్లలందరూ కూడా మరి ఏదైతే జాతీయ జెండాలు ఉన్నాయో ఆ జెండాలన్నీ పట్టుకుని కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి దేవీ చౌక్ మీదుగా ర్యాలీ తీసుకుని గోకారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. మరి ఈ ర్యాలీలో కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటే భారతీయులందరూ ఒకటే, మాకు కుల మతాలతో సంబంధం లేదు, ఏ కులమైనా ఏ మతమైనా మేమందరం కూడా ఒకటే అని చెప్పి తెలియజేయడం కోసం ఈవేళ 1000 మంది విద్యార్థులు మరి జెండాలు పట్టుకుని ఊరేగడం జరిగింది.